ఈరోజు మనం తెలంగాణలో జరిగేటువంటి అతిపెద్ద జాతరల గురించి మనం తెలుసుకుందాం. హైదరాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగోబా జాతర ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి. సుమారుగా ఈ జాతరకి 20 లక్షల మంది హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. తెలంగాణలో జరిగే ఇంకో ముఖ్యమైన జాతర చెరువుగట్టు జాతర. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ చెరువుగట్టు దేవాలయంలో స్వామివారి కళ్యాణం జాతర రెండు ఒకేసారి జరగటం ఇక్కడ విశేషం. నల్గొండ పట్టణానికి దగ్గరగానే అద్దంకి నార్కెట్పల్లి హైవేలో రోడ్డుకి పక్కనే ఉంటుంది. జాతరకి సుమారుగా 8 నుంచి 9 లక్షల మంది వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. జరిగే మూడో అతిపెద్ద జాతర ఏడుపాయల వనదుర్గాదేవి అమ్మవారి జాతర. మెదక్ పట్టణానికి దగ్గరగా ఉండే ఈ ఆలయం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఈ ఆలయంలో జాతర బాగా జరుగుతుంది. ఏడుపాయల మంజీరా నది మధ్యన అమ్మవారు కొలువై ఉంటారు. ఇక్కడికి భక్తులు 8 లక్షల నుంచి 13 లక్షల లోపు. అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరని తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. అయితే ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి నెలలోనే జరుగుతుంది. అయితే ఈ జాతరకి 50 లక్షల పైమాటే భక్తులు వస్తారు. మరో ముఖ్యమైన జాతర మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణానికి 20 కిలోమీటర్లలో దగ్గరలో ఉన్నటువంటి వేలాలగట్టు మల్లన్న స్వామి జాతర. ఈ జాతర ఎంతో ప్రాచీనమైన జాతర. ఈ జాతరకి సుమారుగా 12 లక్షల మంది భక్తులు వస్తారు. ఈ ఉత్సవాలకి మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. మరో ముఖ్యమైన జాతర కురుమూర్తి స్వామి జాతర. వెంకటేశ్వర స్వామి వారు కురుమూర్తిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ జాతర ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలల మధ్యలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఈ సంవత్సరం అయితే సుమారుగా 15 లక్షల మంది పైనే భక్తులు ఈ జాతరలో పాల్గొన్నారు. నాన్ వెజ్ వంటకాలు అంటే మిగతా జాతరలో చూడలేని నాన్ వెజ్ వంటకాలు ఈ జాతరలో ఫేమస్. ఇంకో ముఖ్యమైన జాతర పట్టణానికి దగ్గరగా ఉండే కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర. ఈ జాతరకు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. మల్లన్న దేవుడు చాలా అలాగే చాలా ఇళ్ళకి ఇంటి దేవుడు. ఎంతో ప్రసిద్ధిగాంచిన జాతర సిద్ధులగుట్ట జాతర. ఈ సిద్ధులగుట్ట జాతరకి భక్తులు చాలా అధిక సంఖ్యలోనే వస్తారు. ఆరుమూరు పట్టణానికి దగ్గరగా ఉండే ఈ సిద్ధులగుట్ట దేవాలయంలో విశేషమైన పూజలు జాతర సమయంలో చేస్తారు. ఇంకో ముఖ్యమైన అతిపెద్ద జాతర పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతర. జాతర సమయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి. ఆ సమయమే మనకి జాతర. ప్రతి సంవత్సరం కూడాను ఫిబ్రవరి నెలలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకి మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల తెలంగాణ ప్రజలందరూ కూడా హాజరవుతారు. అయితే సుమారుగా 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. అతిపెద్ద జాతరలో పెద్ద గొల్లగట్టు జాతర కూడా ఒకటి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లింగమంతుల స్వామి అంటే శివుని యొక్క రూపంగా లింగమంతుల స్వామిని భక్తులు ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ జరిగే జాతర చాలా అతిపెద్ద జాతర. ప్రధానంగా యాదవ సామాజిక వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఈ జాతరలో పాల్గొంటారు. ఇక్కడ జాతర చెప్పుకోవాలంటే సమ్మక్క సారక్క జాతరల తర్వాత తెలంగాణలో ఇదే రెండో అతిపెద్ద జాతరగా మనం చెప్పుకోవచ్చు. చేరాలంటే సూర్యాపేటకి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే దురాజ్పల్లి గ్రామంలో కొండ మీద ఉండే పెదగోలగట్టుపైనే జరుగుతుంది. జరిగే ఇంకో ముఖ్యమైన జాతర ఐనవోలు శ్రీ మల్లన్న స్వామి జాతర. ఈ జాతర మహాశివరాత్రి పర్వదినం రోజు జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకి భక్తులు విశేషంగా సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన ఆలయం రామప్ప ఆలయం. ఇక్కడ మహాశివరాత్రికి జరిగే ఉత్సవాలు సుమారుగా 10 లక్షల మంది హాజరవుతారు. ఈ మహాశివరాత్రి ఉత్సవాలనే ఇక్కడ జాతరగా మనం చూడవచ్చు. అయితే ఈ దేవాలయం అయితే ఎన్నో యుద్ధాలకు దాడులకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. ఈ ఆలయంలో పురాతనమైన
శాసనాలు కట్టడాలు ఉంటాయి. రామప్ప జాతరనైతే జాతర అని చెప్పరు, కానీ ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలనే మనం జాతరగా చూడవచ్చు. ఆలయానికే ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా లభించింది. ఇంకో ముఖ్యమైన జాతర జోగినాథుని జాతర. జోగుపేటలో ఉన్నటువంటి జోగినాథుడు కొండపైన జోడు లింగాలుగా కలిసి ఉన్నాడు. ఇక్కడ జరిగే జాతర సంగారెడ్డి జిల్లా, జైరాబాద్ జిల్లా, హైదరాబాద్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఇంకో ముఖ్యమైన జాతర చలేశ్వరం జాతర. నల్లమల్ల అడవుల్లో శ్రీశైలానికి 40 కిలోమీటర్లు యువతల అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఉంటుంది. చలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత మొత్తం 4 రోజుల పాటు లేదా 5 రోజుల పాటు జరుగుతుంది. కరెక్ట్గా ఎండాకాలంలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకి సుమారుగా 100 మంది పైనే భక్తులు వస్తారు. సంవత్సరానికి ఈ 4-5 రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన జాతర కొడవటంచ జాతర. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎంతో పురాతనమైన దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈ జాతరలో రాష్ట్రం నుంచి కాకుండా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు ఎక్కువ మంది హాజరవుతుంటారు. ఈ జాతరకు సుమారుగా 7 నుంచి 9 లక్షల మంది హాజరవుతారు. ముఖ్యమైన జాతర వనపర్తికి దగ్గరగా ఉండే ప్రజానగరంలో జరిగే జాతర. ఈ జాతరకి భక్తులు సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఇక్కడ ముత్యాలమ్మ వారి జాతర జరుగుతుంది, అలాగే స్వామివారి జాతర కూడా జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన జాతర బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జాతర. కరీంనగర్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వచ్చేటప్పుడు వచ్చే రూట్లోనే ఈ ఆలయం లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ జరిగే జాతర చాలా ఫేమస్. చాలామందికి ఈ స్వామివారు ఇంటి దేవుడిగా ఇలవేలుపుగా కొలిచే కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి. సుమారుగా 7 లక్షల నుంచి 9 లక్షల మంది భక్తులు వస్తారు. ఎన్నో ముఖ్యమైన జాతరలు ఉన్నాయి. మనం వాటి గురించి చెప్పుకోవాలంటే దీక్షభూమి కొత్తపల్లి జాతర ఆదిలాబాద్ జిల్లాలో నార్నూలు మండలంలో కొత్తపల్లి హెచ్ గ్రామంలో లంబాడి గిరిజనులు జరుపుకునే అతిపెద్ద జాతర. ఈ జాతర కూడా పెద్ద జాతరే. అలాగే జ్వాలాముఖి జాతర. ఈ జాతర కూడాను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఆందునాయక్ తండాలో చాలా పెద్దగా జరుగుతుంది. ఇంకా కొండగట్టు జాతర జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముచ్చుపేట గ్రామ సమీపంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి అందరికీ తెలిసిందే. ఇక్కడ జరిగే జాతర కూడా చాలా పెద్ద జాతర. అలాగే గంగమ్మ జాతర సూర్యాపేటలో పెద్దగొల్లగట్టుకి దగ్గరగానే ఉండే చిక్కమల్ల గ్రామంలో సూర్యాపేట జిల్లాలో ఉగాది రోజున జరిగే జాతర. ఇది చాలా ఫేమస్ జాతర. అలాగే మల్లూరు జాతర ములుగు జిల్లా మంగంపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల నరసింహస్వామి దగ్గర జరిగే జాతర. ఈ జాతర కూడా చాలా పెద్ద జాతర. అలాగే చాలా జాతరలు అంటే కొరివి జాతర మహబూబాబాద్ జిల్లాలో ఉండే శ్రీ కొరివి వీరభద్ర స్వామి జాతర కూడా చాలా ఫేమస్. తుల్జా భవానీ జాతర అంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం పెద్దమునుగల గ్రామంలో జరిగే ఈ జాతర కూడా ఫేమస్. మల్దకల్ జాతర జోగులాంబ గద్వాల్ జిల్లాలో మల్దకల్ శ్రీ తిమ్మప్ప వెంకటేశ్వర స్వామి జరిగే జాతర. చేవెళ్ల జాతర, కేతకి సంగమేశ్వర స్వామి జాతర, సింగరాయ జాతర,